ఈరోజు రెసిపీ పాల్ కేసరి. ఇది ఒక సాంప్రదాయ తీపి వంటకం. రవ్వ, చక్కెర, నెయ్యి, పాలతో తయారు చేస్తారు. పండుగలు మరియు కొన్ని ప్రత్యేక సందర్భాలలో దీనిని తయారు చేసుకుంటాము. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఎలా తయారు చేస్తారో చూసేద్దామండి. ముందుగా చిటికెడు కుంకుమ పువ్వు తీసుకొని ఇలా వేడి పాలు 1 టేబుల్ స్పూన్ వేసి నాననివ్వాలి. ఈ లోపల ఒక కడాయి ఉంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కరిగిన నెయ్యిలో ఒక గుప్పెడు జీడిపప్పును వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి. జీడిపప్పు కాస్త వేగగానే ఇప్పుడు దీనిలోకి మరో గుప్పెడు ఎండు ద్రాక్షను వేసేయాలండి. ఇవి రెండింటినీ కలిపి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇలా చిన్న మంట మీద ఉంచి వేయిస్తే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. వేయించిన వాటిని వేరే ప్లేట్లోకి తీసి పెట్టేసేయాలి. మిగిలిన నెయ్యిలో 1 కప్పు బాంబే రవ్వ వేసేద్దామండి. ఈ బాంబే రవ్వను కూడా ఇలాగే వేయించుకోవాలి. రవ్వను నెయ్యిలో వేయించడం వలన చక్కగా గుమగుమలాడిపోతుందండి. రవ్వ వేగిపోయింది. ఇప్పుడు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వేడి పాలు 3 కప్పులు వేసుకోవాలి. రవ్వ పాలలో ఉడకడం వలన అద్భుతమైన రుచి దీని సొంతం. ఇది చూడ్డానికి చాలా రిచ్గా క్రీమీ కన్సిస్టెన్సీలో చూడగానే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వుని వేసేసేయాలండి. కుంకుమ పువ్వు అనేది అడిషనల్ ఫ్లేవర్ ఇస్తుందండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలండి. ఈ ఇలాచీ వేయకుండా ఏ స్వీట్ చేయలేమండి. ఇలా అంతా కలిపిన తర్వాత 1½ కప్పు షుగర్ వేసుకోవాలండి. ఈ షుగర్ వేసి మెల్ట్ అయ్యేదాకా ఇలా కలుపుకోవాలి. చక్కగా రవ్వలో కలిసిపోవాలి. నిజం చెప్పాలంటే సౌత్ ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో బ్రేక్ఫాస్ట్గా కూడా వడ్డిస్తారండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి. ఇది ఒక ఫేమస్ సౌత్ ఇండియన్ డెజర్ట్ అండి. ఇప్పుడు దీని మీద మనం వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షల్ని ఇలా వేసేసుకుందామండి. అంతే అండి, పాలతో చేసిన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇలా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ మంచి రుచినిచ్చేది ఈ పాల్ రవ్వ కేసరి అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదూ. మీకు ఈ వీడియో నచ్చితే నా మాషీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.